హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమకృత వ్లాగ్స్ ఆర్ సింపుల్ లివింగ్ విత్ హెచ్కే. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్న మిల్లెట్స్ పౌడర్ అయితే ఈరోజు ఇంట్లో ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా మిల్లెట్ పౌడర్ ప్రిపేర్ చేయాలంటే కనుక దాన్ని పౌడర్ కొట్టించే ముందు ఎండబెట్టుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు మొత్తం అన్నీ ఎండబెట్టుకుంటున్నాను అనమాట. ఈ మిల్లెట్ పౌడర్ ఎందుకు అని అంటే ఎండాకాలం వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం జావ కాసుకొని తాగితే కొంచెం హెల్తీగా ఉంటుంది. ఈ మిల్లెట్స్ పౌడర్కి ఎండాకాలం కన్నా మంచి టైం ఏది ఉండదు కదా. ఎండాకాలంలో అందరికీ కొంచెం ఎక్కువగా నీరసం అని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి పొద్దున్నే జావ కాసిస్తే కొంచెం ఎనర్జీగా ఉంటుంది, హోల్ డే మొత్తం పిల్లలకి చాలా మంచిది అని చెప్పేసి ఈరోజు ఇదైతే ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికి నేను యూజ్ చేసినవి ఏంటంటే మిల్లెట్స్ అన్నీ కూడా తీసుకున్నాను. సిరిధాన్యాలు అంటే కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, దాంతోపాటు మళ్ళీ ఉలవలు యూజ్ చేశాను, బార్లీ గింజలు వేశాను, దాంతోపాటు జొన్న, సజ్జలు ఇవన్నీ కూడా వేసుకున్నాను. అన్నీ ఈక్వల్ రేషియోలో వేసుకున్నాను అనమాట. సేమ్ ఈ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ కొలతలోనే వేసుకున్నాను అనమాట. మెయిన్ అయితే రాగులు కూడా వేశాను. ఈ అన్నిట్లో మనకి కాల్షియం తక్కువ అవుతుంది, లేకపోతే కొంతమందికి ఫైబర్ తక్కువ అవుతుంది, కొంతమందికి ఏమో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా. ఇట్లాంటి వాళ్ళకి ఈ జావ తాగితే కనుక డే మొత్తం యాక్టివ్గా ఉంటారు అని చెప్పేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో 3 జనరేషన్స్ ఉన్నాం కాబట్టి 3 జనరేషన్స్కి యూజ్ అయ్యేటట్టుగా ఏది యూజ్ అవుతుందో అన్నీ కూడా దీంట్లో వేసుకున్నాను అనమాట. ఇది ఎవరికైనా నచ్చుతుందేమో అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే తీసుకొచ్చాను. యాక్చువల్గా ఎప్పుడూ కూడా మనము అమ్మమ్మల కాలంలో అసలుగా చూసామనుకోండి, 30స్లో కూడా వాళ్ళకి పీసీఓడి అనేది అసలు ఉండేది కాదు. కానీ మనకి ఈ మధ్యకాలంలో 20స్లోనే పీసీఓడి అనేది వస్తుంది, అవునా? దానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా ఎక్కువగా పాలిష్ అయిన రైస్ తింటామే అని అంటారు అందరూ. అంటే వైట్ రైస్ మనం ఎక్కువగా పాలిష్ చేసుకుని తింటాము, ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా తినట్లేదు. అందుకని చెప్పేసి మనకి హెల్త్ లో మొత్తం అంతా మార్పులు వచ్చేసినాయి అని అంటారు. మేబీ అది కరెక్టే అయి ఉండొచ్చు, కాకపోతే డ్రాస్టిక్గా అదేమి చేంజ్ చేయలేం కాబట్టి ఇలాంటి కొన్ని మన డైట్లో అనేది మోడిఫై చేసుకున్నాం అనుకోండి, మేబీ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనం పిల్లలకి కూడా ఉట్టి రైసే పెట్టే అలవాటు కూడా తప్పించవచ్చు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేటప్పుడు కల్లా ఇడ్లీలు, దోశలు కూడా ఆల్మోస్ట్ మీకు దోశకి రైసే పడుతుంది, లేకపోతే కనుక రవ్వే పడుతుంది కదా. ఇలా అన్నీ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నేను కొంచెం ఈ మార్పు టిఫిన్ కోసం అని చెప్పి ఎండాకాలం నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. మన అమ్మమ్మలకైతే కనుక మా పీసీఓడి అనేది అస్సలు ఉండేది కాదు. ఎప్పుడైనా ఆలోచించారా? మా అమ్మమ్మ అయితే కనుక ఎక్కువసేపు కొట్టంలోనే ఉండేది, ఎక్కువ పని చేస్తూ ఉండేది, రోజు మొత్తం పని చేస్తూ ఉండేది. పిండి రుబ్బుకునే గారెలు కానీ దోశలు కానీ వేసేవాళ్ళు. వాళ్ళు తిన్నదానికి శ్రమ ఎక్కువ పడేవారు కాబట్టి వాళ్ళకి అన్ని అనారోగ్యాలు అయితే ఉండేవి కావు. కానీ మనం మాత్రం అలా కాదు. యాక్చువల్గా ఒక మిక్సీలో వేసేసి తిప్పగానే పిండి రెడీ అయిపోతుంది, లేకపోతే పిండి మరకెళ్ళగానే పిండి రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ శారీరక శ్రమ లేదు కాబట్టి మనకి అనారోగ్యం అన్నీ వస్తాయేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో డైలీ 1 అవర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. 24 అవర్స్ మిషన్ నడవాలి అని అంటే 1 గంట వ్యాయామం అయితే చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తే మనకు అన్ని బెనిఫిట్స్ వచ్చేస్తాయి అనమాట, 24 అవర్స్ యాక్టివ్గా ఉండడానికి. ఇది నా డే టు డే లైఫ్లో ఇంప్రూవ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను 108 సూర్య నమస్కారాలు చేస్తున్నాను. ఈవెన్ దో నేను వెయిట్ లాస్ అవ్వట్లేదంటే నమ్ముతున్నారా? తినే ఫుడ్ ఎంత హెల్దీ అయితే అంత మంచిది అని అంటారు కదా. నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నాను, కాకపోతే దాంట్లో క్యాలరీస్ ఎన్ని ఉంటాయో చెప్తాను చూడండి. ఒక ఖర్జూరం 10 బాదాంలు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మినిమం 500 క్యాలరీస్ ఉంటాయి. సో ఏమవుతుంది, మనం వెయిట్ లాస్ కోసం ఎంత ట్రై చేసినా సరే వెయిట్ లాస్ అనేది అవ్వం. హెల్దీ ఈటింగే కానీ టూ మచ్ ఆఫ్ ఈటింగ్ కూడా కరెక్ట్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అదే మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్లేట్ మొత్తం రైస్ పెట్టుకుని అన్నం తినేసేస్తే దానికి కూడా గ్లూకోజ్ లెవెల్స్ పైకి అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనం ఏమి అన్నీ నోరు కట్టేసుకోక్కర్లేదు, దీంట్లోనే కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటే కనుక మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది, దాంతోపాటు హెల్తీగా కూడా ఉంటాం. నా మెయిన్ మోటివ్ అయితే కనుక నాకైతే వెయిట్ లాస్ మెయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి, ఎందుకంటే నీ పెయిన్ రాకుండా ఉంటుంది. దాంతోపాటు మనం చిన్నపిల్లలు కాబట్టి కొంచెం రోజు అంతా యాక్టివ్గా ఉండాలి కాబట్టి మనం ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే అన్నీ ఎక్సర్సైజెస్ చేయాలి, దాని తర్వాత ఇట్లాంటి ఫుడ్లో మార్పులు చేయాలి. అంతేనా?
మీరెప్పుడైనా మిల్లెట్స్ అని అంటే ఉట్టి జొన్నలు, రాగి లేకపోతే సజ్జలు ఈ మాత్రమే మిల్లెట్స్ అని అనుకున్నారా? యాక్చువల్‌గా నేనైతే ఇంతకుముందు అనుకునేదాన్ననమాట. నేను రాగి రొట్టె తింటున్నాను కదా! జొన్న రొట్టె తింటున్నాను కదా! కానీ ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదని. కాకపోతే మనము తినే రాగి, జొన్న, సజ్జలు ఈ అన్నిటి వల్ల మనకి డ్యామేజ్ ఏం జరగదు కానీ మంచిదే. కాకపోతే మనం వెయిట్ లాస్ అనేది అవ్వము. దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ అనేది దీంట్లో ఎక్కువగా ఉండదనమాట. ఫైబర్ పోర్షన్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి వీటిల నుంచి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా రావు. అదే కనుక మిల్లెట్స్ మొత్తం యాడ్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు మిల్లెట్స్ అని అనగానే అన్ని సిరిధాన్యాలు ఉంటాయి కదా, సజ్జలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు ఇట్లాంటివన్నిట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ కనుక మనం డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేస్తే కనుక మనకు వెయిట్ లాస్ అనేది ఈజీగా వస్తుంది. కాకపోతే దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. మనకి మన హెల్త్ని చూసుకుని దాన్ని బట్టి అలాంటి మిల్లెట్స్ తిన్నామనుకోండి మనకి బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. దీంట్లో ఒకటి నెగిటివ్ గ్రెయిన్స్ అనగానే మన వైట్ రైస్, మైదా ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా, ఇలాంటివి మనకి డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి అన్నమాట. రెండోదేమో న్యూట్రల్ గ్రెయిన్స్, అంటే రాగి, జొన్న, సజ్జలు ఇలాంటివన్నీ హెల్త్లో మెయింటైన్ చేస్తుంది కానీ దాన్ని మోడిఫై అయితే చేయదు, అంటే దాన్ని రిపేర్ చేయదు. కానీ కొన్ని ఉన్నాయి పాజిటివ్ మిల్లెట్స్ అని, అయ్యే మన సిరిధాన్యాలు ఇందాక నేను చెప్పినట్టు. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే ఫైబర్ టు కార్బోహైడ్రేట్ రేషియో ఎక్కువ ఉంటుందంట. సింపుల్గా చెప్పాలంటే మనం తినే ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటే షుగర్ స్లోగా బ్లడ్లోకి వెళ్తుంది. అదే కనుక వైట్ రైస్ ఇట్లాంటివన్నీ తిన్నామనుకోండి షుగర్ తొందరగా స్పైక్ అవుతుంది. కానీ సిరిధాన్యాలకైతే అలా కాదు, 5 to 6 hours ఆఫ్ టైం పడుతుంది. అది మనకి మెల్లగా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అరగటానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఇవి మెడిసిన్ లాగా పనిచేస్తుంది మన బాడీలో. మెయిన్గా కొర్రలు అనేదేమో నర్వస్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది కొర్రలు అనేవి. అది అందరూ తినచ్చు. సామలు లేడీస్కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. యాక్చువల్గా పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ట్రై చేసి చూడండి. రాత్రిపూట 1 week పాటు తిని చూసి చూడండి, మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి తెలుస్తాయి. అరికెలు బ్లడ్ ప్యూరిఫై చేసేసి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగా పెంచుతుంది. ఊదలు లివర్ని ప్యూరిఫై చేస్తుంది, హార్ట్ని మనకి ఎక్కువగా పంప్ చేసేటట్టు హెల్తీగా చూసుకుంటుంది. అండుకొర్రలు డైజెషన్కి చాలా మంచిది, బీపీ అనేది మనకి కంట్రోల్గా ఉంచుతుంది అనమాట. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ మిల్లెట్స్లో ఉన్నప్పుడు మనం డే టు డే లైఫ్లో యూజ్ చేయడంలో తప్పేం లేదనిపిస్తుంది నాకైతే కనుక. ఇంకా ఈ తినేటప్పుడు మనం చేసే సింపుల్ మిస్టేక్స్ ఏంటో తెలుసా? కుకింగ్ మిస్టేక్స్ అనమాట. చాలామంది మిస్టేక్ ఏంటంటే అప్పటికప్పుడే వండేస్తారు. 15 minutes ముందే కుక్కర్లో వేసేసి ఆ కుక్కర్లో విజిల్ రానిచ్చేసి వండేసి తినేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది, మనకి బ్లోటింగ్ వస్తుంది, దాని తర్వాత తేపులు వస్తాయి, అరగలేదని అనిపిస్తుంది. సో మిల్లెట్స్ పడలేదు అని చెప్పేసి సింపుల్గా బ్లేమ్ వేసేస్తాం. కానీ అది తినే విధానం అదైతే కాదు. యాక్చువల్గా రాత్రి మొత్తం నానబెట్టుకున్నాం అనుకోండి, మంచిగా వాష్ చేసేసి రాత్రి మొత్తం నానబెట్టుకుని మళ్ళీ ఏదైతే వాటర్ ఉంచామో ఆ వాటర్తోనే వండుకున్నాం అనుకోండి, మట్టి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ లేదు కుక్కర్లో అయినా సరే స్లోగా సిమ్గా పెట్టుకుని వండుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇలాంటి బ్లోటింగ్ ఇష్యూస్, గ్లాస్ డైజెషన్ ఇష్యూస్ అట్లాంటివి ఏమీ రావన్నమాట. 1 glass ఆఫ్ మిల్లెట్స్కి 3 glasses ఆఫ్ వాటర్ పడుతుంది. అదే కనుక జావకా కాయాలంటే 1:6 రేషియో కానీ 1:8 రేషియో కానీ పడుతుంది అనమాట. వాటర్ ఎక్కువ, దాని తర్వాత 2 spoons వాటర్లో కలిపేసి డైల్యూట్ చేసి పోసేసాం అనుకోండి, అది జావలాగా కూడా పనికొస్తుంది. యాక్చువల్గా నేను ఇవన్నీ వండి మళ్ళీ వాళ్ళతో బతిమాలి తినిపించలేను కాబట్టి ఇవన్నీ పౌడర్ కొట్టించేసుకుని మిల్లెట్స్ పౌడరు దీంతో జావ తాగితే కనుక మంచిదని అనుకున్నాను. మార్నింగ్ జావలోకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ జావ కాసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, తిన్నాము తినలేదు అనేది అనిపించకుండా ఉల్లిపాయలు, కొంచెం పెసర్లు మొలకెత్తిన ఉంటాయి కదా అవి, లేకపోతే శనగలు, దాంతోపాటు అవి లేవనుకోండి సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇవి ఉంటాయి కదా అవి వేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అయితే కంపల్సరీ వేస్తున్నాను, తప్పకుండా వేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి యాక్చువల్గా జావ అనగానే పంటి కిందకి నవలటా అనుకుంటుంది కదా, ఇలా ఉల్లిపాయలు కానీ ఏదైనా తగులుతూ ఉంటే మధ్య మధ్యలో నవ్వులుతూ ఉంటే కనుక మనకి తిన్న ఫీలింగ్ వస్తుంది, జావ తాగుతున్న ఫీలింగ్ రాదు. దాంతోపాటు టమీ అనేది ఫుల్గా అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. నేను మార్నింగ్ ఇది కాస్తున్నాను, దాంతోపాటు ఈవినింగ్ కూడా అదే ఒక గ్లాస్ ఉంచుకుని నైట్ డిన్నర్ తొందరగా కంప్లీట్ చేయాలంటే అదే తాగేస్తున్నాను అనమాట. సో దీనివల్ల నాకు ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వట్లేదు. మార్నింగ్ లగవగానే కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఫ్లష్ ఆఫ్ అయిపోతుంది, కొంచెం ఆకలి అనిపించగానే మళ్ళీ జావ కాసేస్తున్నాను. ఒకసారి ఇది ట్రై చేసి
చేసి చూడండి, ఇంప్లిమెంట్ చేయండి. మీకు సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ సమ్మర్ కన్నా ఏది బెస్ట్ టైం కాదు మిల్లెట్స్ తినడంలో. ట్రై చేసి చూడండి. ఇదే పౌడర్తో నేను దోశలు కూడా వేసి చూశాను. చాలా చాలా బాగుంది. కాకపోతే దోశలు కొంచెం విరిగిపోతున్నాయి అనిపించింది. మళ్ళీ ట్రై చేస్తాను ఎప్పుడైనా కానీ. ఇంకా మళ్ళీ పోస్ట్ చేస్తాను జావ్ ఎలా కాస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడైతే అంత టైం లేదు, అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. యాక్చువల్గా చిన్నప్పుడే హెల్దీగా పిల్లలకు పెడతా ఉంటే కనుక వాళ్ళ టీచర్ అనేవారు, చిన్నప్పుడే అంత హెల్దీగా అవసరం లేదు మేడం, మీరు బ్రౌన్ రైస్ పంపిస్తున్నారు, కొర్రలు పంపిస్తున్నారు, డిఫరెంట్ గ్రెయిన్స్ పంపిస్తున్నారు అని చెప్పనేవారు. కాకపోతే అవి తిన్నప్పుడే పిల్లలు ఇంకా హెల్దీగా ఉండేవారు అనమాట. ఇప్పుడు అన్నిటికీ జలుబులకి, దగ్గులకి ఇట్లాంటివి తొందరగా ఇంపాక్ట్ వచ్చేస్తున్నాయి. మా చిన్న పాప అయితే కనుక సామలతో అచ్చంగా పెరుగన్నం 1 ఇయర్ లోపలే 1 ఇయర్ తర్వాత తినేది. యాక్చువల్గా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు కదా, అలా తన డైజెషన్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది. తను చాలా లీన్గా ఉంటుంది. ఊదవొల్లు అయితే లేదు తనకి. అదే కనుక పెద్ద పాపకి నేను అంత ట్రై చేయలేదు, తనకి ఊదవొల్లు వచ్చేసింది. అంటే దీనివల్ల డిఫరెన్స్ ఏంటి నాకైతే తెలీదు. కాకపోతే కనుక ఇద్దరిలో డైజెషన్ సిస్టమ్కి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ నుంచి మనం పెట్టకూడదు అని అనుకుంటాం, కానీ మిల్లెట్స్ వండే విధానంలో వండితే కనుక అది చాలా సూపర్ ఫుడ్ అవుతుంది. దాంతోపాటు మనం డైరెక్ట్గా మరి ఇదే తినాలి అని చెప్పి 3 పూట్ల అది పెడితే ఎవరు తినరు. సో 1 టైం మీల్ రీప్లేస్ చేయండి, 1 టైం జావతో యూజ్ చేయండి. మధ్యాహ్నం రైస్కి పెసరపప్పుతో కనుక కొరలు అవి పెట్టుకున్నాం అనుకోండి, బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాము. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.